Hi guys. Hi guys, welcome to my channel, The France to Naidpeta. Today we are going to Saint Malo. ఇక్కడ చాలా ఫేమస్ డెస్టినేషన్ అది. సో దానికి మేము బస్ ఎక్కడానికి స్టార్ట్ అయిపోతున్నాం. హాయ్ గాయ్స్, మా జర్నీ స్టార్ట్ అయింది. రెంట్ టు సైమాలో 58 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఫ్లెక్స్ బస్లో బుక్ చేసుకున్నాము. అంటే 10 euros అవుతుంది మాకు. అంటే ఇంచుమించుగా 1000 రూపాయలు. ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడండి. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడే సెయింట్ మాలోకి వచ్చేసాము. సెయింట్ మాలో నుంచి ఫస్ట్ టూర్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఉన్న మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ తో పాటు కల్చర్, ఆర్కిటెక్చర్ కూడా మీరు ఈరోజు చూడొచ్చు. హాయ్ ఆల్. సో ఇప్పుడు మనం టూరిజం ఆఫీస్ ముందర ఉన్నాం అనమాట. సో బస్ దిగిన వెంటనే ఇక్కడ టూరిజం ఆఫీస్ లో మనం ఎంటర్ అయ్యామనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లైక్ ఏ స్పాట్స్ మనం తక్కువ టైంలో కవర్ చేయగలుగుతాము. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెంచే కాకుండా ఇంగ్లీష్, స్పానిష్, ఇటాలియన్ లో కూడా ఇక్కడ మాట్లాడతారు. సో మనకి చాలా అడ్వాంటేజ్. సరే సబ్స్క్రైబర్స్, మన జర్నీని స్టార్ట్ చేసేద్దాము. అది ఎంట్రన్స్ వాల్. ఇక్కడ చూసారు కదా రంగులు రాట్నం. ఇది యాక్చువల్గా ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఏమన్నా ఉందా వ్యూ అసలు? అబ్బా, ఏమున్నాయి, పూలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఫ్రాన్స్లో కావాల్సిన పూలు అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఎక్కడ మనం కోయకూడదు. అట్టే వాడిపోయి రాలిపోలే, కానీ వాళ్ళు కనీసం మనల్ని కోసేదానికి కూడా ఎంట్రన్స్ పర్మిషన్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. కోసుకుంటే ఫైనల్ కూడా వేస్తారు. ఈ వాల్ చూసారా, 2 kilometers రేడియస్లో ఈ వాల్ని కట్టారు ఇంత ఎత్తున. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో సెయింట్ మాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి. మనం ఇప్పుడు ఈ స్ట్రీట్స్లో నడుస్తున్నాం, సెయింట్ మాలో స్ట్రీట్స్లో. చుట్టుపక్కల కనిపించే అన్ని రెస్టారెంట్స్లో, సో ఇక్కడ ఉన్న 365 డేస్లో అన్ని రెస్టారెంట్సే అనమాట. ఈ రెస్టారెంట్స్లో అన్ని ఫేమస్ ఏంటో తెలుసా? నత్తలు. ఇక్కడ నత్తలు తెగ తింటారు. మళ్ళీ ఆ నత్తల్ని ఎంత పాష్గా తింటారంటే అది ఫ్రెంచ్ వాళ్ళకే సాధ్యం. ఇంట్రామ్యూరో అంటారు ఏన్షియంట్ టౌన్ని. ఇక్కడ ప్రతి స్ట్రీట్ టు స్ట్రీట్ ఎవ్రీ కనెక్టింగ్ రోడ్ ఉంటుంది. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. అసలు ఇంకొక సూపర్గా ఉంది ఇక్కడ. సో మేము చాలా అర్లీగా వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 8:55 ఇక్కడ. సో ఇంకా షాప్స్ అన్ని ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మనం ఇప్పుడేమో ఫస్ట్ టెర్రస్ ఎక్కుతున్నాము. సో ఈ టెర్రస్ నేను చెప్పినట్టు 2 kilometers ఉంటుంది అనమాట. వాల్ అంతా హైయెస్ట్ వాల్ ఇది. సో ఇంట్రామ్యూరో యాన్షియన్ సిటీ నుంచి ఇప్పుడు మనము ఈ వాల్ ద్వారా ఈ 2 kilometers నుంచి సిటీని మొత్తం చూడొచ్చు. సో మేము ఇప్పుడు ఆ జర్నీని స్టార్ట్ చేయబోతున్నాం. మనం సెయింట్ మాలో హిస్టరీ గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాము. సెయింట్ మాలో అనేది 1st centuryలో రోమన్స్ ఇక్కడ ఉండేవాళ్ళంట. తర్వాత 7th centuryకి సెయింట్ మాలో అనే క్రిస్టియన్ బిషప్ ఈ సిటీకి మళ్ళీ నేమ్ చేంజ్ చేశాడు, సెయింట్ మాలో అని. సో అప్పటి నుంచి కూడా ఇది ఎక్కువ సైలర్స్కి ఎక్కువగా ఇక్కడి నుంచి ఆగి వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకొని అలాగే బిజినెస్ కూడా చేసుకోవడానికి ఈ సెయింట్ మాలోని ఉపయోగించేవాళ్ళు. అలాగే సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే జర్మన్స్కి, ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి కూడా అలైడ్ ఫోర్సెస్కి, యాక్సిస్ పవర్స్కి యుద్ధం ఇక్కడే జరిగిందనమాట. చాలాసార్లు ఎక్కువ నేవీకి సంబంధించిన యుద్ధాలు ఇక్కడే జరిగాయి. మీరు ఇక్కడ చూసారంటే ఈ మొత్తం కూడా ఈ ఆర్కిటెక్చర్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఈ రోమన్ ఆర్కిటెక్చర్ పెగసిస్ ఆర్కిటెక్చర్ అంటారు. అలాగే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్తో కూడా ఈ కంప్లీట్గా దీంట్లో చేంజెస్ మీరు చూడొచ్చు. సో ఇంచుమించుగా 2000 సంవత్సరాల నుంచి ఈ సిటీ అనేది ఉంది. బ్రిటనీ కింగ్స్ దీన్ని ఈ సెయింట్ మాలోని చాలా వరకు డెవలప్ చేశారు, ఈవెన్ 2000 years నుంచి బిఫోర్ కూడా. సో వాళ్ళు ఈ సిటీని, ఈ గ్రాండ్ బే పోర్ట్ని అప్పటి నుంచి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట బిజినెస్కి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ కూడా చాలా చాలా కాన్ఫరెన్సెస్ జరుగుతాయి, ఎస్పెషల్లీ మెరైన్ లైఫ్ గురించి. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 kilometers ఉన్న వాల్ అన్నాను కదా. సో ఆ వాల్ మధ్యలో మనం నడుస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్పాట్ ఒక్కొక్క వ్యూ ఉంటుంది అనమాట. సో మన ఇంట్రెస్ట్ బట్టి వ్యూకి ఆగి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో సిటీ అసలు. చాలామంది ఫ్రాన్స్ అంటే ప్యారిస్ అనే చెప్తారు. ప్యారిస్ కాకుండా ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్లేస్ సెయింట్ మాలోనే. గాయస్, మనం ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇదే ఇక్కడ ఉన్న ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట ఈ టూర్కి. చూడండి ఇక్కడ నుంచి సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మీరు చూసారంటే బ్రిటనీ ఫెర్రీస్ అని ఉంటుంది. ఈ ఫెర్రీలో చాలామంది ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తారు. 128 euros ఉంటుంది, 5 hours జర్నీ ఉంటుంది. చాలామంది ముసలోళ్ళు ఇక్కడ జాగింగ్లకి ఎక్కువ ఈ వాల్నే ఉపయోగిస్తారు. సో ఈ బే ఏరియా నుంచి చాలా షిప్స్ కూడా వెళ్తాయి ప్రైవేటు. మోస్ట్లీ బ్రిటిషర్స్ వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వీసా. మేము సెయింట్ మాలో టు దినార్డ్ స్టార్ట్ చేసాము టూరు. బోట్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఇక్కడ బతోదో రూజ్ అని ఒక సర్వీస్, కోర్స్ అని ఒకటి ఉంది.
కోర్సెర్ వెబ్సైట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఎవ్రీ 30 minutes ఒకటి ఉంటుంది. మోస్ట్లీ 1000 రూపీస్తో మనం వెళ్ళిపోవచ్చు. రిటర్న్ టికెట్ అయితే 14 యూరోలే ఉంటుంది. సో అది ఇంకా గుడ్ ఆఫర్ అనమాట స్టూడెంట్స్కి. నేను టికెట్ తీసుకునేసా. ఈ పచ్చ పిల్లలే అంట మాకు టికెట్లు, మా బోట్ రాబో. ఇప్పుడు బోట్ రైడ్ అయిపోయింది అనమాట. దినార్కి వచ్చేసాము. జస్ట్ 10 minutes రైడ్ ఇది. సో మేము అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాం కాబట్టి రిటర్న్ లో కూడా వీడియో షూట్ చేయగలుగుతాము. ఓకే, అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసాము. లెట్స్ గెట్ అవుట్. దినార్కి వచ్చేసాము. దినార్ద్ నుంచి ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళిపోతున్నాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎగ్జాక్ట్గా ఈ పోర్ట్ కాడ నుంచి బోట్ ఎక్కడ దింపిందో అక్కడ నుంచి 1 kilometer నడవాలి. ఇప్పుడు మోర్ దాన్ 1 kilometer. మీరు అక్కడ ఎలాగ వాల్ చూసారా? ఈ చుట్టూ ఈ వాల్ అంతా సిటీ సరౌండ్ అయి ఉంది. సో మనం ఇప్పుడు ఆ వాల్ మధ్యలో నుంచి సిటీ సెంటర్కి వెళ్తాం. ఇక్కడ మీరు చాలా షెల్స్ చూడొచ్చు. చాలామంది ఈ షెల్స్తో చాలా బ్యూటీ కొన్ని యాక్సెసరీస్ కూడా తయారు చేస్తారు బ్యూటీకి సంబంధించి. అవిజిలా బూన్ రిఫ్లెక్సీ అంటే ఏంటంటే డాగ్ షిట్ ఇక్కడ ఒప్పుకోరనమాట ఉంచడానికి. సో ఎవరైనా డాగ్ ఓనర్స్ ఉంటే దాన్ని కంపల్సరీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో ఈ వేని. కంప్లీట్గా ఇది ఇది దినార్ద్లో ఉన్న కెసినో. ఇది సెయింట్ మాలో తర్వాత బిగ్గెస్ట్ కెసినో అనమాట ఈ బ్రిటాగ్నీలో. సో మేము ఈ కెసినోకి ఎంటర్ కావాలంటే పాస్పోర్ట్ చూపించమన్నారు. బట్ మేము పాస్పోర్ట్ తీసుకురాలేదు. సో ఈ స్ట్రీట్స్లో మిగతావన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాం. హకూనా మటాటా దినార్ద్కి వచ్చేసాము. దినార్ద్ అనేది యాక్చువల్గా దీనికి ఇంకొక పేరు ఎమరాల్డ్ సిటీ. దీని హిస్టరీ గురించి తెలుసుకుందామంటే పెద్దగా ఏం లేదు. ఇది యాక్చువల్గా 500 years ముందు నిర్మించిన సిటీ అనమాట. దీనికి మెయిన్ ఈ బీచ్ పేరు ప్లాస్ ద ఎక్లూజ్ అంటారు. ఈ వ్యూ చూశారు కదా, ఇక్కడ నుంచి టూరిజం సెంటర్ ఉంటుందన్నమాట దినార్ద్కి. మోస్ట్లీ ఇక్కడ చాలామంది సెటిలర్స్ ఇక్కడే సెటిల్ అవుతారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే రిటైర్మెంట్కి దినార్ద్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బీచ్ ఉంటుంది. దాంతోపాటు బ్రిట్నీ ఏరియాలో కొంచెం ఎక్స్పెన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి కంపేర్ టు ప్యారిస్ మిగతా ఏరియాలతో. సో మీరు ఇక్కడ చూసారంటే సో ప్రొమినాద్ అంటారు. ప్రొమినాద్ అంటే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాక్ ఇన్ ద శాండ్ అనమాట. సో ఇక్కడ మేము కాఫ్రెమైజ్డ్ అనే ఒక ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము. సో ఒక ఐస్ క్రీమ్ ఇక్కడ 400 రూపాయలు. సో మేము ఏం ఫ్లేవర్స్ ఉన్నాయో నేను చూస్తున్నాను. సో శ్రావణి టూటీ ఫ్రూటీ అడిగింది. టూటీ ఫ్రూటీని ఇక్కడ వీళ్ళు ప్లాంబేర్ అంటారు. ఐస్ క్రీమ్ కోన్లో మ్యాంగో, చాక్లెట్, అలాగే టూటీ ఫ్రూటీ, పిస్తా, రాస్బెర్రీ, ఇంకా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మేము టూటీ ఫ్రూటీ పిక్ చేసుకున్నాము. ఇక్కడ మనం చూస్తే క్లేర్ ద లూన్కి వచ్చేసాము. ఇక్కడ చాలా షాప్స్, కెఫే, రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అలాగే స్ట్రీట్లో గేమ్స్ ఆడుకోవడానికి చిన్నపిల్లలకి చెస్ని క్రియేట్ చేశారు వీళ్ళు ఇక్కడ. సో ఇక్కడ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టాచ్యూ కూడా ఉంది. ఆయన బర్డ్స్ అనే మూవీ ఇక్కడే తీసాడనమాట. సో దినార్ద్కి వచ్చాం కాబట్టి మా ఆవిడ సూనియర్ షాప్లోకి దూరిపోయింది. సో ఇక్కడ ఏదైనా గుర్తుగా ఏదైనా తీసుకెళ్లాలనుకుంటున్నాం మేము. సో ఏం ఉంటుందో చూడాలి మరి ఈరోజు. ఇక్కడ రకరకాల ఐటమ్స్ కూడా పెడుతుంటారు. సింపుల్గా అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. నాకైతే కొన్ని ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. మన ఊర్లో 100 రూపాయలు 200కి వచ్చేవి వీళ్ళు 1000 రూపాయలు 500కి అమ్ముతారు. ఈ బిస్కెట్లు అయితే బాగుంటాయి, బటర్ బిస్కెట్స్. ఇక్కడ మీరు చూసారంటే ఆ బ్రిటాగ్నీన్ పక్కన ఉన్నాయి కదా బటర్ బిస్కెట్స్, అవి చాలా టేస్టీగా డెలిషియస్గా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది లోకల్ డిష్ అనమాట. సో 3 magnets తీసుకుంది శ్రావణి. సో ఈచ్ మ్యాగ్నెట్ 3 euros అనమాట. సో 10 eurosకి మాకు 3 వచ్చాయి. సో ఇక్కడ మీరు చూసారంటే రకరకాలు కూడా అమ్ముతున్నారు వీళ్ళు. అలాగే ఈ స్టిక్కర్స్తో పాటు బుక్స్ కూడా అమ్ముతున్నారు.
సెయింట్ మాలో గురించి, దినార్ద్ గురించి కూడా మీరు బుక్స్ చూడొచ్చు. సాఫ్ట్ టాయ్స్ అమ్ముతున్నారు, అలాగే ఇక్కడ బ్రెడ్ కూడా అమ్ముతారు. సో పే చేస్తుంటాను. ఇక్కడ బేరం ఆడడానికి కూడా ఉండదు, అన్నీ ఫిక్స్డ్ రేట్లే. సో ఇవన్నీ మర్చిపోవాలి. సో సాయంత్రం అవుతుంది, కెఫే షాప్కి వెళ్ళాలనుకున్నాం, లోకల్ కెఫే షాప్కి. సో మీ లక్కీ లేజర్ అనే కాఫీ షాప్కి వచ్చాము. ఇది చాలా రెట్రో స్టైల్లో చాలా సూపర్గా మాత్రం ఉంది అనమాట. సో 2 కాఫీలు తాగాము, 2 కాఫీలకి వాడు 1000 రూపాయలు వేసాడు. సో దీన్ని కెఫే క్రెమ్ అంటారు, ఈ కాఫీ పేరు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ రెట్రో స్టైల్లో వాళ్ళన్నీ కూడా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ కెఫేని. సో చాలా బాగా అనిపించింది నాకైతే. బిలియర్డ్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు బిలియర్డ్స్ ఆడడం రాదు. మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. దినార్ద్ నుంచి సెయింట్ మాలోకి సేమ్ బోట్లోనే. సేమ్ ఆ విధంగానే ఆ పచ్చ టికెట్ ఒకటి ఇచ్చాము, టోకను. వెంటనే వాళ్ళు అలౌ చేసేసాడు. ఇక్కడ చూశారు కదా, ఇది సెర్ద మెర్ర అంటారు. సో ఈ ఫొటోస్ మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా చాలా బాగుంటాయి అసలు. సీనరీ మాత్రం మొత్తం పానోరమిక్ వ్యూ ఇది. ఇక్కడ కాండోర్ అంటే ఏంటంటే ఇవి ఇక్కడ నుంచి ఇంచుమించుగా అవుట్ ఆఫ్ యూరోప్ కూడా వెళ్తాయి ఆ షిప్స్. మనం స్ట్రీట్ వ్యూ ఆఫ్ సెయింట్ మాలోకి వచ్చేసాము. సెయింట్ మాలోలో స్ట్రీట్ వ్యూ చూస్తూ ఉంటే అస్సలు మనకి మొత్తం మైమర్చిపోతాము. ఎందుకంటే ఈ క్లైమేట్ కానీ, ఆ బ్యూటీనెస్ కానీ, వాళ్ళు మెయింటైన్ చేసే ఆ క్లీన్ చేసే విధానం కానీ సూపర్. సో సెయింట్ మాలోలో ఇంచుమించుగా అరౌండ్ పర్ ఇయర్కి 50,000 విజిటర్స్ దాకా వస్తారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, అలాగే దగ్గరలో ఉండే బ్రిటనీలో ఉండే వాళ్ళకి సెయింట్ మాలో దినార్ద్ అనేది బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సింపుల్గా వాళ్ళు 10 యూరోస్తో ఇక్కడికి వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వచ్చు, అలాగే స్విమ్ కూడా చేయొచ్చు. మీరు ఇక్కడ చూసారంటే ఈ స్ట్రీట్ వ్యూతో ఇంత మంచిగా చాలామంది ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ చాలా బొటిక్స్ ఉంటాయి. ఈచ్ స్ట్రీట్కి ఇంచుమించుగా 10 to 20 బొటిక్స్ ఉంటాయి. అనుకున్నట్టే శ్రావణి ఒక బొటిక్లోకి దూరేసింది. ఇక్కడ ఏమో ఈచ్ ఆర్టికల్ 15 యూరోస్ అంట, కలద్దాలు అయితే 5 యూరోలు అంట. సో ఇక్కడ మేము ఒక చైన్ తీసుకున్నాము 10 యూరోస్ పెట్టి. సిటీ మొత్తం చూడడానికి ఈ విధంగా ట్రైన్ ఉంటుంది అనమాట. ఈ ట్రైన్లో ఈచ్ పర్సన్కి 10 యూరోస్ తీసుకుంటారు. సో మేము దీన్ని ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే మేము మొత్తం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాము. శ్రావణి మంచి పోజ్ ఇచ్చింది. ఈ గార్డెన్ మాత్రం సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో ఇప్పుడు మనం గ్రాండ్ అక్వేరియంకి వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట సెయింట్ మాలోలో. సో ఇక్కడ చిన్నపిల్లలకి ఈచ్ టికెట్ వచ్చి 9 యూరోస్ పడుతుంది. అలాగే అడల్ట్కి అయితే 21 యూరోస్ అనమాట. బాగా పెరిగిపోయింది ఇప్పుడు. నేను 5 ఇయర్స్ వచ్చినప్పుడు అయితే జస్ట్ 10 యూరోసే. ఇప్పుడు 21 యూరోస్ చేశారు. ఇక్కడ రకరకాల ఫిష్, మెరైన్ లైఫ్తో పాటు డాల్ఫిన్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా అక్వేరియంలో ఫిషెస్ని చూపిస్తారు. ఫిషెస్ చాలా బాగుంటాయి ఇక్కడ. సో డిఫరెంట్ స్పీషీస్ ఫిషెస్తో పాటు ఇక్కడ జపనీస్ హెర్మిట్ క్రాబ్ కూడా ఉంది. మీరు ఇక్కడ చూసారంటే ఇది ఇంచుమించుగా 3 meters ఉంటుందన్నమాట. అంటే సింగిల్ చెప్పాలంటే మన హైట్లో 4.5 feet అనమాట. సో అలాగే ఆల్గేతో పాటు డిఫరెంట్ ఫిషెస్ని కూడా ఇక్కడ వీళ్ళు చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేము చెప్పాను కదా క్రాబ్ పెద్దదని. ఇదే పాపులర్ అట్రాక్షన్ ఆక్వామాలోకి వెళ్తున్నాము. ఆక్వామాలలో టికెట్ ప్రైస్ వచ్చి 10 యూరోస్ అనమాట. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్, అలాగే ఫ్యామిలీస్ ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ స్విమ్మింగ్తో పాటు వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి. సో చాలామంది సమ్మర్కి ఇక్కడికే వస్తారన్నమాట. నేనైతే 3 times వెళ్ళాను ఇక్కడికి. ట్రైన్లో తినడానికి గోపి నా కోసం సబ్ ప్రిపేర్ చేపిస్తున్నాడు, అలాగే తను కుక్కీ తీసుకున్నాడు. హాయ్ గాయ్స్. సో ఫైనల్ గా మా ట్రిప్ అయిపోయింది. సెయింట్ మాలో గ్యాస్ స్టేషన్ కి వచ్చేసాము ట్రైన్ ఎక్కడానికి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఇంకొక 2 minutesలో మా ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండ్ లైక్.